నాన్నగారు జగపతిరావు గారు. తప్పు. బిజినెస్ మ్యాన్, రిచ్ మ్యాన్, ఓల్డ్ మ్యాన్ జగపతిరావు గారిని పరిచయం చేయాలి. నైస్ మీటింగ్ యూ. కార్తికేయ, ఈమె గెస్ట్ రూమ్ చూపించి నువ్వు ఒకసారి వచ్చి నన్ను కలు. ఈజ్ మై కజన్ వాసు. చూస్తుంటేనే అర్థమవుతోంది మనిషి మంచోడే, కానీ గుణమే డాష్ డాష్ డాష్. ఐమ్ ఐ రైట్ మిస్టర్ వాసు? హాఫ్ రైట్ హాఫ్ రాంగ్. ఇంతకీ ఎవరి మేడం? నా ఫ్రెండ్ చెల్లెళ్ళు యుఎస్ వెళ్ళిపోతుంది. ఓ చిన్న ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. డేసో మంత్సో తర్వాత తెలుస్తుంది. మా ఇంటికి గెస్ట్లు ఎవరు వచ్చినా కనీసం 1 నెల రోజులు ఉంటారు. నేనే ఇంటికి వెళ్ళినా అక్కడి జనం నెలే ఉంటారు. ఓయ్, ఇట్స్ మై బేబీ. యూ ఎంత క్యూట్ గా ఉన్నావు. నేను లేనప్పుడు చూసి పుట్టేసావా దొంగ? యూ 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 కక్కో. ఈవినింగ్ ఒక పావుగంట సేపు ఇలాగే ఉంటుంది. మిస్టర్ కా? ఎస్ కైలీ. కైలియా? అదేం పేరు? నా పేరు కైలి. నీకేమైనా సమస్య? అలాంటిదేం లేదండి. డిక్కీలో నా లగేజ్ ఉంది, వెళ్ళి పట్రా. ఆమె తెస్తుందిలే, నువ్వు పద. కా? మీ ఆవిని చూసావా ఎంత టెన్షన్ పడుతుందో? నిన్ను ముద్దుగా కా అని పిలిచానని. ఆ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు పద. సుమతి, సుమతి మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటారు? అదేంటి సుమతి, 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా. మాట్లాడితే ఈ 2 రోజులు ఎక్కడున్నారని అడగాల్సి వస్తుంది. అందుకే మాట్లాడకుండా ఊరుకున్నాను. సుమతి, నేను కైలిని తీసుకురాగానే మీ అందరి మనసులో ఎన్ని ప్రశ్నలు పుట్టాయో నాకు తెలుసు. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు నా దగ్గరుంది, కానీ అది బయటకు చెప్పడానికి వీలు పడదు. అర్థం చేసుకో సుమతి. ఇల్లు నచ్చిందమ్మా? ఇల్లు నచ్చింది, ఇంట్లో మనుషులు నచ్చారు, ఒక్క నువ్వు తప్ప. నాదే ఉందమ్మగారు. నేను ఇంట్లో పని మనిషిని. నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత.
మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా? ఆ రెండూ వద్దు. పోనీ పాలు తాగుతారా? నేను పాలు తాగును, రక్తం తాగుతాను. రక్తం తాగుతాను. తెచ్చియగలవా? ఏమడిగారు? నువ్వు సరిగ్గానే విన్నావు. రక్తం. వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మా, అయ్యగారిని అడిగి ఏర్పాటు చేస్తాను. నేను ఇన్ని సంజాయిషులు ఇచ్చినా నీ కోపం తగ్గకపోతే ఎలా? నాకెవరి మీద కోపం లేదు. పోనీ నేనంటే ప్రేమ ఉందా? అదే ప్రశ్న నేను వేస్తే ఆకాశం అంత ప్రేమ ఈ గుప్పడి గుండెలో ఉందని చెప్తాను. సోది. అంత ప్రేమున్న మనుషులు ఇలా 2 రోజులు అజాపజా లేకుండా మాయమైపోరు. ఎవరితోనో వెంటేసుకుని ఇంటికి రారు. కథ మళ్ళీ అక్కడికే వచ్చింది. పోనీ కనీసం నా పాపను ముద్దన్న పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. నా పాప అని అంత అథారిటీగా అడిగారుగా. థ్యాంక్ యూ. ఓయ్ చుచు, ఓయ్ గుడ్ యూ, ఓయ్ మై బేబీ. ఎంత ముద్దుగున్నావురా. కళ్ళు మాత్రం అచ్చం మీ అమ్మవే. కానీ ముక్కు మాత్రం కాదు. పాప, నా మీద కోపం వద్దని మీ మమ్మీకి చెప్పురా. పాప, నేను చాలా మంచి మొగునిరా. మంచి మొగుని ఇలా సతాయిస్తే పాపం తగులుతుందని మీ మమ్మీకి చెప్పురా. ఆహా, మరి మంచి పెళ్ళాన్ని 2 రోజుల పాటు తిండి నిద్ర లేకుండా ఏడుస్తూ కూర్చోమని ఎందుకు వదిలేశారో? అదేంటి జవాబు లేదు? నేను మౌనంగా ఉంది జవాబు లేక కాదు, ప్రస్తుతం జవాబు చెప్పలేక. అర్థం చేసుకో. ఏమండి, 2 రోజులు మీ గురించి టెన్షన్ పడ్డాను. ఆ బాధలో ఏదో మాట్లాడేశాను. సారీ అండి. పర్వాలేదు. భార్య అన్నాక ఆ మాత్రం అథారిటీ ఉండాలి. ఎక్కడికి? కాసేపు వచ్చి ఇలా కూర్చోండి. ఇప్పుడే వస్తాను. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెప్పనే లేదు. ఆ వ్యక్తి, ఆమె పేరు కైలి. అంతవరకు నాకు తెలుసు. మిగతా విషయాలు సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంటే ప్లీజ్ సుమతి, నన్ను నమ్ము. నేను అడుగుతున్నది మీ మీద విశ్వాసం లేక కాదు. మరి ఇంటికొచ్చిన అతిథి ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిది కాబట్టి చెప్పండి. ఆమె ఒక గెస్ట్, అతిథి మాత్రమే. చాలా. బాబుగారు, ఏమైంది? అది ఆవిడ ఎవరు? కైలినా? నేనేమనందా? ఏమీ అనలేదు. కానీ మరి కాఫీ తాగుతారని అడిగితే రక్తం తాగుతానంటోంది. బహుశా ఏ బీట్రూట్ జ్యూసో క్యారెట్ జ్యూసో కావాలని అలా అడుగుంటుంది. నువ్వేం కంగారు పడకు, నువ్వు వెళ్ళు. అంతేనంటారా? నేను చెప్తున్నానుగా, నువ్వు వెళ్ళు. నథింగ్ సీరియస్.
షాప్ ఎక్కడుంది? దారి చూపించు, చూపించు. పాప గుళ్ళు ఉందా? చెప్పు, పాప గుళ్ళు ఉందా? హ? జుంబా, పొరపాటున కూడా ఏ గుడిలోనూ అడుగు పెట్టకు. నీకు విశ్వపతి ప్రసాదించిన క్షుద్రశక్తులన్నీ కోల్పోతావు. నువ్వు గుడి లోపలికి వెళ్ళు. అణు అణు వెతుకు. పాప, ఆమె తల్లి లోపలుంటే నీ విశ్వరూపం చూపించి వాళ్ళు బయటికి వచ్చేలా చెయ్యి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. అపరాధం స్వామి, అపరాధం. భానుమతి, భానుమతి! ఏమిటండి, ఏమైంది? అసలేమైందండి? యాగం ప్రారంభిద్దామని మొదట కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరి నీళ్ళ బదులు రక్తం కనిపించింది. భానుమతి, ఏం అపరాధం చేశానోనని దేవుడికి క్షమాపణ చెప్పుకొని
మళ్ళీ మరో కొబ్బరికాయ కొట్టాను. అది బాగానే ఉంది. అగ్నిహోత్రం వెలిగిద్దామని అగ్గిపుల్ల గీశాను లేదో మంట మంట దానంతటదే. భానుమతి, గుళ్ళో ఏదో నిషిద్ధ జీవి ప్రవేశించినట్టుంది. ఆ క్షుద్ర శక్తి ప్రభావాన్ని చూపిస్తోంది. తన ప్రభావాన్ని చూపిస్తోంది. భగవాన్, నాగేంద్ర స్వామి, మా వల్ల ఏం పొరపాటు జరిగింది? ఎప్పుడూ లేంది ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి ఏమిటి? ఏనాడు లేంది నిత్య అగ్నిహోత్రులు నిష్ఠా గరిష్ఠులైన ఈయనే భయప్రాంతులకు లోనయ్యారు. మా తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని మన్నించు స్వామి, మమ్మల్ని నువ్వే కాపాడు. ఏమండి, హారతి తీసుకోండి. మనకేం కాదు, అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. అంటే పాప గుడిలో లేదనమాట. మరెక్కడున్నారు? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? అమ్మగారు, అడగ్గానే రక్తం తెచ్చావంటే నువ్వు మంచిదానివే. రత్తాలు, ఏంటమ్మా? మంచి వాళ్ళ రక్తం ఎర్రగా రుచిగా ఉంటుంది. నాకు వంటింట్లో పనుంది, వస్తానమ్మా.